నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎస్బి సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పైన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. మరి హైదరాబాద్ ప్లస్ గా అమరావతిని తీర్చిదిద్దుతానని, అదేవిధంగా అమరావతి చుట్టూ కూడా రాజధాని ప్రాంతంలో నివసించే ప్రజలకు కనీసం 20 ఏళ్లు ఎక్కువగా వాళ్ళు బ్రతకాలని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, నిన్న ఐఎస్బి వేదికగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి ఎటువంటి కామెంట్స్ చేశారో మనం చూసాం. మరి హైదరాబాద్ ప్లస్గా తీర్చిదిద్దుతానంటూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, మరి జీవన ప్రమాణాల గురించి ఆయన చేసినటువంటి కామెంట్స్, 20 ఏళ్ళు ఎక్కువగా జీవించాలి అంటూ ఆయన కోరుకున్న విధానం ఏంటి? అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అమరావతి పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఇటువంటి ఐఎస్బి సదస్సులో కానివ్వండి, ఇంకా అంతర్జాతీయ వేదికలపైన కూడా అమరావతి గురించి ఎక్కువ ప్రస్తావన వస్తుంది. ఎలా చూడాలంటారు దీన్ని? అంటే నిన్న చేసిన పనులు నేటి చరిత్ర అన్నారు. నిన్న మనం ఏ పనులు అయితే చేస్తామో అది ఇవాళ చరిత్రగా మిగిలిపోతుంది. చరిత్రని చెరిపేయటం అనేది ఎవరికీ సాధ్యం కాదు. ఇది ఒక అద్భుత అవకాశం. ఇది మహానగర నిర్మాణం అనేది ఇవాళ చంద్రబాబు మరి ముఖ్యమంత్రిగా 4.0, ఆయన 3.0లో దీన్ని స్టార్ట్ చేశారు. అప్పుడు రాజధాని అమరావతి ప్రకటన, భూములు మరి వాళ్ళు ఇవ్వడం, రైతులు దగ్గర 33,000 ఎకరాలు భూములు, మరి ల్యాండ్ పూలింగ్ అనేది అప్పట్లో ఒక పెద్ద మోడల్. అంటే ఒక చుక్క రక్తం చిందకుండా, గతంలో ఏంటి బలవంతంగా భూసేకరణ జరిగేది. రైతులు మా భూములు ఇవ్వమనేవాళ్ళు, ఫైరింగు, కొట్లాట, గందరగోళం అయ్యేది. ఎక్కడో దాకేందుకు రాజశేఖర రెడ్డి టైంలోనే కాకరాపల్లి 4 చనిపోయారు, సోంపేట 8 మంది చనిపోయారు. అంటే అక్కడ భూసేకరణలో, లేకపోతే అక్కడ నందిగ్రామ్ పశ్చిమ బెంగాల్లో నానో కారు ఫ్యాక్టరీ పెట్టడానికి అసలు పెద్ద యుద్ధం. అట్లాంటిది అసలు అన్ని వేల ఎకరాలు ఎలా ఇచ్చారు అంటే ఒక నాయకుడి పిలుపు, అతనిపై ఉన్న నమ్మకం. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నాశనం చేశాడు. అది నిర్మిస్తే చంద్రబాబుకు మంచి పేరు వచ్చుద్దన్న ఒక అక్కసుతో అక్కడ పనులు పూర్తి చేయకుండా అన్ని పాడుపెట్టాడు. రోడ్లు తవ్వేశారు. అసలు రోడ్డుకు అడ్డంగా తన పార్టీ కార్యాలయం కట్టాలని చూశాడు. 3 ముక్కలు చేసి ఏదో విశాఖ అన్నాడు, కర్నూలు అన్నాడు, వాటిని ఉద్ధరించింది కూడా లేదు. అక్కడన్నా విశాఖనేమన్నా అభివృద్ధి చేశాడా? కర్నూలుని ఏమన్నా మరి కన్స్ట్రక్షన్ చేశాడా? ఏమీ చేయకుండా అదే మనం అంటోంది, నిన్న చేసిన పనులు నేటి చరిత్ర. అంటే అటు అభివృద్ధి ఒక చరిత్ర, ఇటు విధ్వంసం ఇంకో చరిత్ర అన్నమాట. హైదరాబాద్ ప్లస్ నగరంగా నేను అమరావతిని నిర్మిస్తానంటూ నిన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఐఎస్బిలో. ఎందుకంటే హైదరాబాద్ ఆ రోజు మరి చంద్రబాబు సీఎం కావడానికి ముందు, అయిన తర్వాత అన్నట్టుగా చరిత్ర. ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతటికీ అప్పట్లో ఆయన వేసిన బీజం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్, ఈ రెండే ఇవాళ తెలంగాణకి జిఎస్డిపిలో 25% వీటి నుంచే. అంటే రూపాయి ఆదాయం వస్తుందంటే తెలంగాణకి పావలా ఈ రెండింటి నుంచే వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. అంటే ఇప్పుడు సంపద సృష్టి అంటే అదే. ఏది మీరు ఇప్పుడు ఇక్కడ ఈ అభివృద్ధి చేసిన ఈ నిర్మాణాల వల్ల, ఈ నగర నిర్మాణం వల్ల ఇక్కడ భూముల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ఇవాళ కోకాపేట ఎంత వేలంలో పలికింది? 150, 160, 170 కోట్లు ఎకరం వేలంలో కొంటున్నారు. అంటే ఇక హైదరాబాద్ ప్లస్గా అమరావతి మారుస్తాను అంటే భవిష్యత్తులో అమరావతిలో ఎకరం భూమి 200 కోట్లు ఉంటుందా? సార్, మీరేమో చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు. ఇప్పుడు తెలంగాణ ఈ వృద్ధి రేట్లో చూసుకున్నట్లయితే ఆయన ఏదైతే ఈ ఎయిర్పోర్ట్ ఇవి ఉన్నాయో అని మీరు చెప్తున్నారు. కానీ ఇప్పుడు అమరావతిలో ఏవైతే పనులు జరుగుతున్నాయో, ఎస్పెషల్గా ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్స్ కానివ్వండి, అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి డిజైన్స్లోనే పెద్ద కుంభకోణం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన బినామీలు ఈ కోట్ల రూపాయలని దోచుకుంటున్నారు అంటూ చేస్తున్నారు. నాడు భూసేకరణ నుంచి నేడు డిజైన్స్ వరకు ఇటువంటి దుష్ప్రచారాలే వింటూ ఉన్నాం. దీన్ని ఎలా చూడాలంటారు? అప్పుడు ఇదే ప్రచారం చేశాడు. ఏది ఆ ఇంటరిమ్ కాంప్లెక్స్, ఏది ఇప్పుడు నిర్వహిస్తున్న అసెంబ్లీ, ఇప్పుడు నిర్వహిస్తున్న సెక్రటేరియట్ కట్టినప్పుడు మీరు చెప్పిందే స్క్వేర్ ఫీట్కి ఇంత అవుద్దా
అంటూ అప్పుడు ఇదే విద్వేషం, ఇదే విషం కక్కడం. ఇప్పుడు ఇదే మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు 400 కోట్లు ఏదో డిజైన్స్ ఏదో అంటున్నాడు కదా. మరి నీ ఋషికొండ డిజైన్కి ఎంత ఇచ్చావు? 600 కోట్లు ఇప్పుడు ఆ ఋషికొండ ప్యాలెస్ కట్టాడు కదా, దాంట్లో డిజైన్ల కోసమే 120 కోట్లు ఎవరికి ఇచ్చావు? పోనీ అదేమన్నా ఇప్పుడు నివాసయోగ్యంగా ఉందా? అదేమన్నా ఉపయోగపడిందా ప్రజలకు? ఏమన్నా ఒక నిరర్ధక ఆస్తిగా మారింది. ఎన్పిఏ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్గా మారింది. సార్ మరి దీన్ని దుబారా ఖర్చు అంటారా, మరి లేదంటే చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నటువంటి ఈ కాంప్లెక్స్ని దుబారా ఖర్చు అంటారా? అయితే బినామీలు దోచుకుంటున్నారు అంటున్నారు, లేదంటే దుబారా ఖర్చు చేస్తున్నారు అంటున్నారు. దేన్ని దుబారా ఖర్చుగా అర్థం చేసుకోవాలంటారు? ఇక్కడ ఒకటి ఏది దుబారా ఖర్చు? జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజలు కనీసం వాటిపైన దృష్టి పెట్టట్లేదంటే కారణం ఏంటి? నువ్వు చేసిన దుబారా, నీ స్పెషల్ ఫ్లైట్లు, నీ హెలికాప్టర్లు, నీ సాక్షి మీడియాకి యాడ్స్. ఎన్ని కోట్లు ఇచ్చాడమ్మా? 600 కోట్లు నీ పత్రికకి, నీ ఛానల్కి నువ్వు యాడ్స్ ఇచ్చి, ఆంధ్రజ్యోతికి ఎంత ఇచ్చాడో తెలుసా? 25 లక్షలు. ఎక్కడ 25 లక్షలు, ఎక్కడ 600 కోట్లు? అంటే నువ్వు దుబారా గురించి నువ్వు అసలు మాట్లాడే హక్కు నీకుందా? ఇక్కడ ఒకటి జరిగే అభివృద్ధిని, జరిగే నిర్మాణాన్ని అడ్డుకోవడం, అది తప్పు. అది చరిత్ర క్షమించదు. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు హైదరాబాద్ నగరం నిర్మిస్తూ వీటన్నిటికీ ఆయన ప్లాన్స్ ఇస్తూ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు వేసిన శంకుస్థాపనలు ఏది 99, 2004 మధ్య ఇవన్నీ కూడా ఒకే రోజు వాజ్పేయి హైదరాబాదులో 3-4 శంకుస్థాపనలు చేశాడు. ఆ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, ఆ హైటెక్ సిటీ చూసావా, ఆ సైబర్ టవర్స్కి అదే రోజు, ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి అదే రోజు. అంటే ఇవన్నీ వాళ్ళు ఎంత సర్వీస్ ఇస్తున్నాయి, ఎంత సేవ ప్రజలకి చేస్తున్నాయి. ఇప్పుడు మనం చూసాం సైబర్ టవర్స్, అదే సైబరాబాద్ నిర్మాణం, ఐటీ రంగం. ఇవాళ 10 లక్షల మంది పనిచేస్తున్నారమ్మా ఒక్క ఐటీ రంగంలో హైదరాబాద్లో. ఇది ఒక పూర్ మ్యాన్స్ అమెరికాగా మారింది. సంవత్సరం 50,000 ఉద్యోగాలు అదనంగా సృష్టి. 3 లక్షల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇవాళ హైదరాబాద్ నుంచి. అంటే ఇవాళ ఇప్పుడు ఇది ఇక్కడ జరగాల్సింది ఏది? ఆంధ్రప్రదేశ్లో, అమరావతిలో, విశాఖపట్నంలో, లేకపోతే తిరుపతిలో, ఈ 3 కూడా ఇవాళ 3 ప్రధాన హబ్లుగా మారుతున్నాయి, ఎకనామిక్ క్లస్టర్స్గా మారుతున్నాయి. విశాఖపట్నం ఈరోజు అక్కడ ఆర్సిలార్ స్టీల్ మిట్టల్ కంపెనీకి ఇవాళే మనం చూసాం శంకుస్థాపన. 130,000 కోట్ల పెట్టుబడులు, 125,000 మందికి ఉపాధి. వచ్చే నెలలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన, అది 1,50,000 కోట్ల పెట్టుబడులు, 1,00,000 మందికి దాని ద్వారా ఉపాధి. అంటే ఇప్పుడు మొన్న చూసావు క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన, ఏది? అమరావతిలో ఒక క్వాంటమ్ సిటీగా ఇవాళ అమరావతి, ఏఐ సిటీగా అమరావతి. జితేంద్ర సింగ్ వచ్చారు కేంద్ర మంత్రి. ప్రధానమంత్రి మోడీ 3 సార్లు వచ్చాడు ఇక్కడికి ఈ 20 నెలల్లో. అక్కడ 2 లక్షల కోట్లతో శంకుస్థాపనలు చేశాడు. ఎక్కడ? విశాఖలో. 1,00,000 కోట్లతో ఇక్కడ శంకుస్థాపనలు చేశాడు అమరావతిలో. 15,000 కోట్లతో కర్నూలులో చేశాడు. అటు ఏంటి? సెమీ కండక్టర్స్ హబ్గా మారుతోంది. అక్కడ ఓర్వకల్లులో 15,000 కోట్లతో కొరియా నుంచి సెమీ కండక్టర్స్ ప్లాంట్ జపాన్ వాళ్ళు పెడుతున్నారు. అక్కడ ఏరోస్పేస్ సిటీగా, స్పేస్ సిటీగా తిరుపతి. అంటే రాయలసీమలోనే ఒక 7 లక్షల ఉద్యోగాలు, విశాఖ ఉత్తరాంధ్రలో ఒక 7 లక్షల ఉద్యోగాలు, ఇక్కడ ఈ విజయవాడ, గుంటూరు, అమరావతి అదే మహానగరం, ఇక్కడ ఒక 7 లక్షల ఉద్యోగాలు, మొత్తం 20 లక్షల ఉద్యోగాలు అనేది వాళ్ళ టార్గెట్. ఇప్పుడు 22 నెలలు, 23 నెలలు, 23 లక్షల కోట్ల పెట్టుబడులతో ఎంఓయూలు చేసుకున్నారు. అంటే నెలకి 1,00,000 కోట్లు. ఈ లెక్కన 60 నెలలు 5 ఏళ్లలో 60 లక్షల కోట్ల పెట్టుబడులతో ఎంఓయూలు చేసుకోవాలని, వాటిల్లో సగం గ్రౌండ్ అయినా 30 లక్షల కోట్ల పెట్టుబడులు, మరి అక్కడే నీకు 30 లక్షల మందికి ఉపాధి వస్తున్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి కేసులే కేసులు. ఇప్పుడు ఈరోజు కూడా ఆర్సిలార్ మిట్టల్ మీద వేసాడా? ఏంచే ఉంటాడు. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ మీద వేయించాడు. ఎవరు? ఆ గురుమూర్తితో. ఆ లులు మీద వేయించాడు, టీసీఎస్ మీద వేయించాడు, కాగ్నిజెంట్ మీద వేయించాడు. అంటే కంపెనీలు తెచ్చే పనిలో చంద్రబాబు, కేసులు వేయించే పనిలో జగన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.